సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకొని, ఓ మహాబాహువులు కలవాడా, నిన్ను అస్తిత్వాన్ని నీ ఉన్నత అస్తిత్వంచే వశపరుచుకొనుము, మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపుము. ముగింపుగా శ్రీకృష్ణుడు కామమనే శత్రువుని ఆత్మజ్ఞానం ద్వారా నిర్మూలించమని ఉద్ఘాటిస్తున్నాడు. ఆత్మ అనేది భగవంతుని అంశం కాబట్టి అది దివ్యమైనది. అంటే అది కోరుకునే దివ్య ఆనందం దివ్య వస్తువు ద్వారానే లభ్యమవుతుంది. ఎందుకంటే ప్రాపంచిక వస్తువులన్నీ భౌతికమైనవి. ఈ భౌతిక వస్తు విషయములు ఆత్మ యొక్క గాఢమైన అంతర్లీన తపనని తీర్చలేవు. కాబట్టి వాటి కోసం కోరికలను సృష్టించుకోవటం నిష్ప్రయోజనమైన పని. మనం ప్రయత్నపూర్వకంగా మన బుద్ధికి ప్రకారంగా ఆలోచించటానికి తర్ఫీదు ఇవ్వాలి. తరువాత దాన్ని మనసు ఇంద్రియములను నియంత్రించడానికి వినియోగించాలి. కఠోపనిషత్తులో ఈ విషయం ఒక రథం ఉదాహరణ ద్వారా చాలా అద్భుతంగా వివరించబడింది. 5 గుర్రాలచే గుంజబడే ఒక రథం ఉంది అని ఉపనిషత్తులో చెప్పబడింది. ఆ గుర్రాలకు నోటియందు పగ్గాలున్నాయి. ఆ పగ్గాలు రథసారథి చేతిలో ఉన్నాయి. ఆ రథం వెనుక భాగంలో ఒక ప్రయాణికుడున్నాడు. అసలైతే ఆ ప్రయాణికుడు రథసారథికి దిశానిర్దేశం చేయాలి. సారథి అప్పుడు పగ్గాలతో గుర్రానికి దిశానిర్దేశం చేయాలి. కానీ ఇక్కడ ప్రయాణికుడు నిద్రపోతున్నాడు. కావున గుర్రాలు తమ ఇష్టానుసారం ఉన్నాయి. ఈ ఉపమానంలో రథం అంటే శరీరం, గుర్రాలనేవి 5 ఇంద్రియాలు. గుర్రం నోటియందు ఉన్న పగ్గాలు మనస్సు, రథసారథి బుద్ధి, వెనుక కూర్చున్న ప్రయాణికుడు శరీరంలో ఉన్న జీవాత్మ. ఇంద్రియముల భోగాలను కోరతాయి. మనస్సు ఇంద్రియములపై నియంత్రించటం లేదు. బుద్ధి పగ్గాలు లాగడానికి వశమైపోయింది. కాబట్టి బౌద్ధికంగా బద్ధుడై ఉన్న స్థితిలో అయోమయానికి గురై ఉన్న జీవాత్మ బుద్ధిని సరైన దిశలో నడిపించలేదు. ఈ స్థితిలో రథం ఎట్లా పోవాలి అన్న విషయాన్ని ఇంద్రియములే నిర్దేశిస్తాయి. ఇంద్రియ సుఖములను జీవాత్మ పరోక్షంగా అనుభవిస్తుంది, కానీ అవి దానికి సంతృప్తినివ్వలేదు. ఈ రథంలో కూర్చుని ఉన్న జీవాత్మ ఈ ప్రకారంగా అనాది నుండి భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఒకవేళ జీవాత్మ తన ఉన్నతమైన స్వభావం పట్ల మేల్కొని చురుగ్గా వ్యవహరిస్తే అది బుద్ధిని సరైన దిశలో పెట్టవచ్చు. అప్పుడు బుద్ధి తక్కువ స్థాయి అస్తిత్వాలైన మనస్సు ఇంద్రియములను సరిగ్గా నియంత్రిస్తుంది. అప్పుడే రథం శాశ్వత సంక్షేమ దిశగా కదులుతుంది. ఈ విధంగా తక్కువ స్థాయి అస్తిత్వాన్ని నియంత్రించడానికి ఉన్నతమైన ఆత్మను తప్పకుండా వినియోగించాలి. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.